హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో లోన్ అమౌంట్ ఏదైతుందో దానికి నెలవారీగా ఈఎంఐని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఎక్సెల్లో అనేది చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో చాలా మందికి రీచ్ కావడం జరుగుతుంది. అలాగే మనం చేస్తున్న వీడియోస్ ముందుగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ కూడా చేయడం మర్చిపోకండి. ఇక సోది లేకుండా వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా ఎక్సెల్ ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది చూడండి, ఈఎంఐ క్యాలిక్యులేషన్ అని. ఇక్కడ చూడండి, సో లోన్ అమౌంట్ అనేది 10 lakhs తీసుకోవడం జరిగింది. దానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ ఇయర్స్ వైజ్గా చేయడం జరిగింది ఇక్కడ. సో మీకు వీడియోలో ఇయర్స్ చూపిస్తాను, మంత్స్ చూపిస్తాను. ఇక్కడ పర్ ఇయర్ వైజ్గా 10% ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరిగింది. 5 yearsకి ఎంత అనుకున్నప్పుడు సో నెలకు ఈఎంఐ 21,247 రూపీస్ రావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8%కి ఇస్తున్నాను. 8% ఇచ్చాను. సో 8% ఇచ్చినప్పుడు 20,276 రూపీస్ రావడం జరిగింది. ఇదే 4 years ఇస్తాను. 4 years వచ్చినప్పుడు 24,413 రూపీస్ రావడం జరిగింది. ఇక్కడే నేను 5 lakhs ఇస్తున్నాను చూడండి, 5 lakhs ఇచ్చాను. సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు 12,206 రూపీస్ రావడం జరిగింది. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏంటి, ఏ ఫార్ములాను యూజ్ చేయాలనేది చూద్దాం. సో పక్క ఉన్న ఇంకో షీట్ కొత్తగా ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ స్క్రీన్లో కనబడాలి కాబట్టి స్క్రోల్ చేస్తున్నాను, జూమ్ చేస్తున్నాను. సో ఇవి రెండు సెలెక్ట్ చేసి మెర్జ్ అంటున్నాను. రైట్, సెల్స్ స్టైల్స్కి వెళ్ళి కలర్ ప్రొవైడ్ చేస్తాను. కొంచెం లెంత్ పెంచుకుంటున్నాను. సో ఈఎంఐ క్యాలిక్యులేషన్ అని హెడ్డింగ్ పెడుతున్నాను. సో లోన్ అమౌంట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇయర్స్ వైజ్ కాబట్టి ఇయర్స్ వైజ్ చేస్తున్నాను. తర్వాత టైం పీరియడ్, ఇయర్స్ వైజ్ కాబట్టి ఇయర్స్ వైజ్ చేస్తున్నాను. అలాగే ఈఎంఐ, ఓకే ఈఎంఐ సో ఇచ్చాను. సో ఇది కొంచెం లెంత్ పెంచుతున్నాను. సో ఇలా ప్రొవైడ్ చేసి ఇక్కడ నేను ఇస్తున్నాను చూడండి, 5 lakhs లోన్ అమౌంట్ ఇచ్చాను. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ రూపంలో కాబట్టి డైరెక్ట్ పైకి వెళ్ళండి. సో పర్సెంటేజ్ని క్లిక్ చేయండి, డెసిమల్ వాల్యూస్ 2 తక్కువ చేసేయండి, 10% ఇచ్చేయండి. వచ్చేసింది కదా. సో అలాగే ఇక్కడ ఇయర్స్ 5 years ఇస్తున్నాను. అలాగే ఈఎంఐ ఇప్పుడు ఏం చేయాలంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కు 5 yearsకు మంత్లీ ఈఎంఐ 5 lakhsకి ఎంత అవుతుంది అనేది ఇక్కడ చేయబోతున్నాం. సో దానికోసం వాడే ఫార్ములా ఏంటంటే ఈక్వల్ పిఎంటీ అనే ఫార్ములా వాడుతున్నాం చూడండి. పిఎంటీ అనే ఫార్ములా బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మంత్లీ ఈఎంఐ కాబట్టి సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మంత్లీగా మార్చుకోవాలి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఏదైతే ఉందో అది బై 12తో చేసేసి కామా ఇచ్చి, ఇయర్స్ వైజ్ అంటే పర్ మంత్ వైజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని కూడా సెలెక్ట్ చేసి ఇంటూ 12తో చేసి కామా ఎంత లోన్ అమౌంట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే మనకు ఈఎంఐ అమౌంట్ రావడం జరిగింది. ఇక్కడ డాలర్ సింబల్ ఉంది కాబట్టి హోమ్ మెనూలో నెంబర్ గ్రూప్లోకి వెళ్ళి పైనకి వెళ్ళి నెంబర్ ఫార్మాట్లోకి వెళ్ళండి, కరెన్సీలోకి వెళ్ళండి. కరెన్సీలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకు సింబల్ కావడం జరుగుతుంది. సింబల్లోకి వెళ్ళి సో ఇక్కడ మీకు ఇంగ్లీష్ ఇండియా అని ఉంటుంది. సో రూపీస్ సింబల్ కనిపిస్తుంది, ఇంగ్లీష్ ఇండియా అని స్క్రోల్ చేసుకోండి. స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ ఇంగ్లీష్ ఇండియా అని రాస్తుంది చూడండి, ఇంగ్లీష్ ఇండియా. సో సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ రెడ్ కలర్ ఆప్షన్ ఉందిగా, సో మైనస్లో కాకుండా రెడ్ కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే అనండి. మనకి ఇలా రెడ్ కలర్లో రావడం జరిగింది. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ కాకుండా జనరల్గా రావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఈ పిఎంటీ ముందుకు మైనస్ ఓపెన్ చేసి బ్రాకెట్ ఓపెన్ చేసి లాస్ట్లో కూడా బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మనకు రెడ్ కలర్ నుంచి నార్మల్ కలర్ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకు పాయింట్ వాల్యూస్ కాకుండా రౌండ్ ఫిగర్ వచ్చి 00 పైసా రావాలనుకున్నప్పుడు సో ఎక్కడైతే మైనస్ ఉందో దాని ముందుకు వచ్చి సో రౌండ్ అని టైప్ చేసేసి రైట్ లాస్ట్కి వచ్చేసి కామా పెట్టి మనకు జీరోస్ డెసిమల్స్ జీరోస్ రావాలి కాబట్టి జీరోస్ పెట్టి రౌండ్ ఫిగర్ కావాలి, ఎంటర్ కొట్టండి. ఇప్పుడు మనకు రౌండ్ ఫిగర్ కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం లోన్ అమౌంట్ను క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్గా మారుతుంది. 10 lakhs ఇస్తున్నాను. సో చూసారా ఇలా మారింది. సో ఇది పర్ ఇయర్ వైజ్గా చేసిన ప్రాసెస్. ఓకే, అలాగే ఇప్పుడు పర్ మంత్ వైజ్ చేసినప్పుడు సేమ్ ఇంకో షీట్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ సేమ్ ఫార్మాట్. సో పర్ మంత్ వైజ్ చేస్తాను చూడండి. సో సెలెక్ట్ చేస్తున్నాను, మెర్జ్ సెల్ స్టైల్స్, కలర్, ఈఎంఐ క్యాలిక్యులేషన్స్. సో లోన్ అమౌంట్,
ఇక్కడికి వెళ్తున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ ఇయర్స్, ఇక్కడ ఇయర్స్ వైజ్. ఓకే, అలా కింద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్ వైజ్. ఓకే, తర్వాత టైం పీరియడ్ పర్ ఇయర్స్, ఇయర్ వైజ్. ఓకే, అలాగే టైం పీరియడ్ పర్ మంత్ వైజ్. ఓకే, లాస్ట్లో ఈఎంఐ. సో చూడండి. ఓకే, ఇప్పుడు ఇలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. సో ఇప్పుడు సేమ్ ఫార్మాట్, లోన్ అమౌంట్ ఇస్తున్నాను చూడండి. సో లోన్ అమౌంట్ 5 lakhs ఇస్తున్నాను, రైట్. సో అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ రూపంలో ఇస్తాం కదా, సేమ్ పైనకి వెళ్ళండి, పర్సెంటేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే డెసిమల్ వాల్యూస్ మనకు అవసరం కాబట్టి క్లిక్ చేయండి. బట్ మంత్ ఇంట్రెస్ట్కి వచ్చి మనకు డెసిమల్లో కూడా అప్లికేబుల్ అవుతుంది. 1% కాకుండా 0.80 90 అంటాం కదా. సో 80 90 అంటే మనకు డెసిమల్లో కావాలి కాబట్టి సేమ్ పర్సెంటేజ్ ఇక్కడ పర్సెంటేజ్ తీసుకొని డెసిమల్స్ని అప్లై చేయకండి. ఇక్కడ డెసిమల్స్ అప్లై చేయాలి, ఇక్కడ డెసిమల్స్ అప్లై చేయండి, రైట్. సో ఇక్కడ 10% ఇచ్చాను చూడండి, రైట్. ఇప్పుడు ఆ 10% మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ మంత్ వైజ్ ఎట్లా కావాలనుకున్నా ఈక్వల్ పెట్టి ఈ ఇయర్ వైజ్ ఏదైతుందో దాన్ని డివైడెడ్ బై 12 చేయండి. ఆటోమేటిక్గా మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. చూసారుగా 0.83 వచ్చింది అన్నట్టు మనకు, రైట్. అలాగే టైం పీరియడ్ 5 years. అలాగే టైం పీరియడ్ మంత్ వైజ్ కావాలనుకున్న ఈక్వల్ పెట్టి ఏదైతే ఇయర్స్ అవుతుందో దాన్ని ఇంటూ 12 అని ఇక్కడే చేసేది, రైట్. కంప్లీట్ అయిపోయిందిగా. ఇప్పుడు సేమ్ ఫార్ములా ఈక్వల్ పిఎంటి బ్రాకెట్ ఓపెన్. సో మనకు మళ్ళీ దీన్ని బై 12 దీన్ని చేయకుండా మనం మంత్ వైజ్ కాబట్టి ఆల్రెడీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మంత్ వైజ్ ఉంది, టైం పీరియడ్ మంత్ వైజ్ ఉంది. అప్పుడు జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని కామా, రైట్. అలాగే మంత్స్ సెలెక్ట్ చేసుకొని కామా, ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే లోన్ అమౌంట్ ఉందో అది ఇచ్చేసి క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే మనకు ఆటోమేటిక్గా మనకు రావడం జరుగుతుంది, రైట్. సో ఇది మనకు ఆల్రెడీ మనకు కరెన్సీలో ఇండియా కరెన్సీ కావాలనుకోవడం సేమ్ మళ్ళీ కరెన్సీలోకి వెళ్ళండి. సో సింబల్ మోర్ నెంబర్ ఫార్మాట్ కరెన్సీ సింబల్లోకి వెళ్ళి సో సెలెక్ట్ చేయండి ఇంగ్లీష్ ఇండియా రూపీస్ సింబల్కి వచ్చేకాడికి. సో ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేసిన, అలాగే రెడ్ కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే అనండి. సో మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఫస్ట్ రౌండ్ ఫార్మాట్ కావాలి కాబట్టి రౌండ్ ఓపెన్ చేసి మైనస్, ఓకే, బ్రాకెట్ ఓపెన్ చేసి సో లాస్ట్ క్లోజ్ చేసేయండి మళ్ళీ బ్రాకెట్. ఎందుకంటే మనకు రెడ్ కలర్ నుంచి నార్మల్ కలర్ కావాలి కాబట్టి మైనస్. ఇక రౌండ్ ఫిగర్ కావాలి కాబట్టి రౌండ్ ఆప్షన్, సో 00 ఇచ్చేసి క్లోజ్ చేయండి. వచ్చేసిందా. సో ఈ విధంగా మనకు మంత్ వైజ్గా కూడా ఈఎంఐని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ 10 lakhs ఇస్తాను, 10 lakhs. సో 10% అంటే మంత్లీ 83 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని 5 yearsకు 60. 10 years ఇస్తాను, 10 years ఇస్తే 120 months 13,215 rupees. ఈ విధంగా మనకు లోన్ ఈఎంఐని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.